నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు వార్త చూసినట్లయితే వాన రాకడా వన జాతర అని ఇక్కడ మనం క్యాప్షన్ చూస్తున్నాం. ఇదేంటంటే నర్సరీలు సిద్ధం, ఈసారి లక్ష్యం 70.60 లక్షలు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే వన మహోత్సవానికి తరలించేందుకు వీలుగా ఇవన్నీ చెట్లు తయారు చేశారు. ఎండాకాలం నుంచి మొదలు పెడితే ఇక్కడ వచ్చే వర్షాకాలం దాకా మొక్కలన్నీ నర్సరీలో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో చెట్లు నాటితే వేగంగా పెరగడమే కాకుండా మంచిగా ఇంటికో చెట్టు పెట్టడం ఇలాంటి ప్రోగ్రాం ప్రభుత్వం చాలా మనం గత ప్రభుత్వమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు చేసే ఈ యొక్క వన మహోత్సవం చాలా మంచిదిగా ఈ యొక్క చెట్లు ఉంటేనే మనకి మంచి గాలి, మనకు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వదలడం జరుగుతుంది. ఈ యొక్క దుమ్ము ధూళి అనేది పీల్చుకోవడం ఈ యొక్క చెట్లు పీల్చుకుంటాయి కదా, అది అలానే ఇదే చెట్లు మనకి ఆక్సిజన్ వదలడం వల్ల ఇక్కడ మానవునికి ఎన్నో రోగాలు ఉన్నా కూడా ఈ యొక్క చెట్లకు వచ్చిన గాలితో ద్వారా అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అయితే ఇక్కడ మన మేడ్చల్ కలెక్టరేట్లో ఇక్కడ వన మహోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. వర్షాలు పడుతుండడంతో మొక్కలను తొందరగా నాటేందుకు కసరత్తు చేస్తున్నారు. అంటే ఈ యొక్క వనోత్సవం అనే మనం జాతర కూడా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణంగా చేసుకుంటాం. వనోత్సవం ఒక రోజు అనేది కూడా వచ్చింది. అదే రోజు చాలామంది అధికారులే కాకుండా ఇతర సామాజిక మాధ్యమంలో కాకుండా ఎవరైతే సోషల్ వర్కర్సే కాకుండా మరియు చాలామంది ఈ యొక్క ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇంకా ఇతర ఆఫీస్ సంబంధించిన వాళ్ళు వనమహోత్సవం అనేది ఘనంగా గొప్పగా జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వర్షాలు పడుతుండడంతో మొక్కలను తొందరగా నాటేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పుర నగర పాలక వర్గాలకు లక్ష్యాలను నిర్దేశించారు. అంటే అన్ని పురపాలక అంటే అన్ని మున్సిపాలిటీలకు ఇక్కడ మొక్కలను అనేది తరలించడం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడైతే చెట్లు లేవో రోడ్డు వెడల్పు చేసి మధ్యలో చెట్లు పెట్టడమే కాకుండా ఇక్కడ గ్రామాలలో బాటసారి వెళ్ళేందుకు వీలుగా ఎండ రాకుండా అటు అశోకవనంలో చెట్లు పెట్టినట్టు అటు ఇటు రోడ్డుకు ఇరువైపున చెట్లు పెట్టడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికే అన్ని పుర పాలక వర్గాల లక్ష్యాలను నిర్దేశించారట. మరియు పట్టణ ప్రణాళిక ముఖ్యం, మొక్కలు నాటడంతో ప్రణాళిక లేకపోవడంతో తరచూ నరికేయాల్సి వస్తుంది. కరెంటు తీగలు కింద రోడ్లు పక్కన ఇష్టం వచ్చినట్లు నాటడంతో రక్షణ లేకుండా పోతుంది. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికలతో మొక్కలు నాటేందుకు పట్టణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. అధికారులు ఆయా డివిజన్లో వార్డులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలను సమన్వయం చేసుకొని మొక్కలు నాటితే పచ్చదనం పెరుగుతుంది. చూసారా, అంటే ఈ యొక్క మొక్కలు చాలామంది ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇష్టానుసారంగా నాటడం జరిగింది. అంటే అవగాహన లేకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ వీలైతే అక్కడ అనుకూలంగా చెట్టు నాటడంతో అక్కడ ట్రాన్స్ఫారం పక్కకు ఒక చెట్టు ప్లస్ ఇంకా ఈ యొక్క కరెంటు తీగలకు చెట్లు వారి కరెంటుకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొంతమంది అధికారులు చెట్లను నరికేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫారం చెట్ల వల్ల ఈ యొక్క ఈదురుగాలి వల్ల చెట్లు ఊగడంతో ఆ తీగలు తెగి పడడం కూడా మనం చూసాం చాలా మటుకు. ఆ తీగల వల్ల మనుషుల ప్రాణాలే కాకుండా జీవజంతువుల ప్రాణాలు కూడా మనం పోవడం కూడా చూసాం. అదేవిధంగా అలా కాకుండా ఇక్కడ కరెంటు తీగల కింద రోడ్ల పక్కన ఇష్టం వచ్చినట్టు నాటడంతో రక్షణ లేకుండా పోతుందట. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికలతో నాటేందుకు పట్టణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికతో ఎక్కడైతే రోడ్డు ఆల్రెడీ మళ్ళీ 100 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఈ చెట్లు అక్కడనే ఉండాలి.
అక్కడ మళ్ళీ రోడ్డు వెడల్పు కాకుండా అక్కడ రోడ్డుకి ఇరువైపున చెట్లకు నాటడానికి పక్కా ప్రణాళికతో చెట్లను ఇక్కడ వనమహోత్సవం రోజు సిద్ధం చేయడం మనం గమనిస్తున్నాం. అధికారులు ఆయా డివిజన్ వార్డులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలను సమన్వయం చేసుకొని మొక్కలు నాటితే పచ్చదనం పెరుగుతుంది. అధికారులు ఆయా డివిజన్లు ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళే కాకుండా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఊరో చాలామంది వస్తారు, వాళ్ళందరూ కలుపుకొని పోతే ఇంకా బాగుండేది. కాకపోతే ఇక్కడ ప్రజా సంఘాలు కూడా ఉన్నారు, సమన్వయం చేసుకొని మొక్కలు నాటితే పచ్చదనం ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు జిల్లాలోని అటవీ ఎక్సైజ్ గనులు విద్యాశాఖ ఉద్యానం ఆర్టీసీ నీటి పారుదల మత్స్య పరిశ్రమలు లాంటి శాఖలన్నీ తమ పరిధిలో ప్రాంతాల్లో 9,81,100 మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే జిల్లాలోని అటవీ ఎక్సైజ్ గనులు విద్యాశాఖ ఉద్యానం ఆర్టీసీ నీటి పారుదల మత్స్య పరిశ్రమల లాంటి శాఖలన్నీ తమ పరిధిలోని ప్రాంతాల్లో 9,81,100 మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్దేశించిందట. ఏ ప్రభుత్వంలో ఎక్కడ మొక్కలు నాటాలి, ఎక్కడెక్కడ ఏమి చేయాలి, ఎక్కడ ఈ మొక్కలని అక్కడ ఆయా ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ యొక్క వనోత్సవం రోజు స్కూళ్ళల్లో స్కూలు పరిసర ప్రాంతాల్లో పార్కు పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా, అదే కాకుండా ఎక్కడైతే చెట్లు లేని చోట చెట్లు పెట్టి ఇక వనోత్సవం రోజు ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని ఇక్కడ ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా ఇక్కడ పండ్లు ఔషధాలు మొక్కలు ప్రాధాన్యం ఇవ్వండి. రాధికా గుప్తా జిల్లా అదనపు కలెక్టర్ ఏమంటున్నారంటే, పండ్లు ఔషధ మొక్కలను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి ఉటావుటిన వెళ్లకుండా అక్కడ ఇమీడియట్లీ చికిత్స పొందడానికి అక్కడ ఔషధాలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మన పండ్లు ఔషధాలు మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పింది. పండ్లు ఔషధాలు మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పింది కదా మేడం. అయితే ఈ పండ్లు అనేది ఉంటే చాలామందికి ఎవరైతే పండ్లు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడకుండా కొంతమందికి ఆ పండ్లు తెంపుకొని తినే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఔషధాలు ఆయుర్వేదిక్ సంబంధించిన ఉంటాయి కదా, అలాంటికి సంబంధించిన చిన్న చిన్న దెబ్బలు తాకినా కూడా ఆకు నలిచి పుండు రాకుండా పెట్టడం, అలాంటి ఎన్నో చెట్లు ఉంటాయి కదా, అలాంటి చెట్లు పెడితే ఇంకా చాలా బాగుంటుందని ఇక్కడ రాధికా మేడం అంటున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో మొక్కలు నాటాలి. రహదారులకు ఇరువైపుల ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ సంస్థల ఔషధ మరియు పండ్లు మొక్కలతో పాటు 10% ఈత మొక్కలు ఉండేలా శ్రద్ధ చూపాలి. నాటిన ప్రతి మొక్కను బతికించేలా పర్యవేక్షించాలని చెప్పేసి మేడం అంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మేడం అనే విధంగా ఆ చెట్లను నాటడమే కాకుండా ఆ చెట్లను మనం ఏం చేయాలంటే రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లకు మున్సిపల్ ఆఫీస్ నుంచి నీరు పోస్తే చాలా మంచిది. ఇంకా ఇంట్లలో పెంచుకున్న మొక్కలకు ప్రతిరోజు నీరు పోసి పెంచితే చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని ఈ మున్సిపల్ సంబంధించిన చెట్లను అక్కడ ఆయా రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను నీరు పోసి కొంతమంది పెంచడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ గొర్రెల కాపరులు వీళ్ళు చెట్లను గొర్రెలు కాపరి వాళ్ళు వదిలేయడంతో ఈ యొక్క చెట్లను ఆ గొర్రెలు తినడం, ఆ మేకలు గొర్రెలు తినడం మనం గమనిస్తున్నాం. ఆయా అప్పుడప్పుడు మనం వార్తల్లో కూడా చూస్తాం. కాకపోతే ఈ మున్సిపల్ సిబ్బంది వారు కంపల్సరీ అలా కాకుండా ఆ చెట్లు పెరిగేంత వరకు కంచె వేసి ఆ చెట్లు పెద్దగా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. పెద్ద అయిన తర్వాత ఈ మేకలు గొర్రెలు తినవు కాబట్టి ఆ చెట్లకు పరిరక్షంగా ఒక కంచె వేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఔషధాలు అంటే చిన్న చిన్న ఇప్పుడు నాటు వైద్యాలు చేయడానికి కొన్ని చెట్లు ఉంటాయి. అలాంటి ఔషధాల చెట్లు కూడా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని మేడం గారు తెలిపారు. అదేవిధంగా చాలామంది ఇళ్లలో పుదీనా చెట్లు, కొత్తిమీర, కలమాకు చెట్లు, కొంతమంది అయితే ఒక గార్డెనింగ్గా చేసి ఆకుకూరలు, పాలకూరలు, కొంతమంది కాకరకాయ చెట్లు, సొరకాయ చెట్లు ఇళ్ల మీద పారేసేది మనం చూస్తున్నాం. అలా చెట్లు ఉండడం వల్ల చాలా మంచిది. ప్లస్ మంచి వాతావరణంగా ఉంటుంది. ప్లస్ మనకి పండ్లు ఫలాలు కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే
పూరా నగరంలో లక్ష్యం, బోడుపల్లేమో 6,49,000, ఫిర్యాదుగూడలో 6,49,000, జవహర్ నగర్లో 6,06,300, నిజాంపేట్లో 6,63,300, మేడ్చల్లో 5,63,500, పోచారంలో 2,99,600, తుమ్కుంట 3,28,100, అలియాబాద్ 95,000, మూడుచింతలపల్లి 1,29,900, ఎల్లంపేట 1,25,400, దుండిగల్లో 5,56,400, గట్కేసర్లో 3,06,700, నాగారం 3,49,500, దమాయిగూడలో 2,88,200, గుండ్లపోచంపల్లిలో 2,14,000, కొంపల్లిలో 2,55,400. మొత్తం ఇన్ని చెట్లను సరఫరా చేయడం మనం చూస్తున్నాం. ఈ వాన రాకడ వన జాతర అనేది చాలా చాలా అద్భుతము. చాలామందికి చాలా ఉత్సాహపరిచేలా ఇలాంటి చెట్లను ఇంకా పెట్టడమే కాకుండా ఈ వనోత్సవంలో ఒక పండగ వాతావరణంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ అధికారులు చెప్పే విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు పెడితే ఆ ఇంటికి ఉన్న చెట్టు చాలా నీడగా ఉంటుంది, ప్లస్ మంచి ఆక్సిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ను పంపించడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో అదంతా పీల్చుకొని ఆక్సిజన్ వదలడం వల్ల పిల్లలకు ఎటువంటి రోగాలు కూడా రావు. అందుకోసమే చెట్లను పెంచుదాం, మనము ఆరోగ్యంగా ఉందామనే మంచిగా ఇక్కడ మనకు ప్రభుత్వం క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేవిధంగా నర్సులు సిద్ధం చేసి ఈసారైనా 70.60 లక్షలుగా పైచులకు ఇక్కడ చెట్లను నాటుతున్నారు. అది చాలా చాలా హర్షించదగిన విషయం. ఇది ఇంకా ఇలానే కొనసాగాలి. ఎక్కువ చెట్లు ఉంటే ఈ కోతులు ప్లస్ ఈ యొక్క సింహాలు, ఈ యొక్క పులులు, ఇలాంటి అడవిలో ఉండే జంతువులన్నీ ఇక్కడ ఇళ్లలోకి రావడం, మనుషుల మీద పడి చంపడం కూడా మనం గమనిస్తున్నాం. అందుకోసమే ఇలాంటి క్రూర జంతువులు ఈ అడవి బాటనే ఉండేలా ఉండాలంటే చెట్లను బాగా పెంచాలి. ఈ కోతులు కూడా ఇళ్ళలోకి వచ్చి ఆహారం దొరకక, పండ్లు పలారం దొరకక ఇళ్ళ మీద పడి ఎక్కడ ఒడియాలు కానీ ఇక్కడ మామూలుగా గోధుమలు కానీ ఏమైనా మనం బయట ఆరేస్తే అవన్నీ తినడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా అవి కూడా దొరకకపోతే పిల్లల చేతులకేంచి గుంజుకోవడము, పిల్లల చేతులకేంచి ఏదైనా తినుబండారాలు ఉంటే గుంజుకొని పారిపోవడము, ఇంకోటి గోను సంచులు మామూలు సంచులలో ఏమైనా ఇంటికి తీసుకువెళ్ళే షాప్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళే క్రమంలో కోతులు గుంజుకోవడం మనం చాలా చాలా గమనిస్తున్నాం. ఈ అన్ని కోతులు వస్తున్నాయి. కోతులను ఎలగొట్టే వాళ్ళకి ఫోన్ నెంబర్ కాల్ చేసి ఇలా చేయడమే కాకుండా ఇలా చెట్లు పెంచితే అడవిలలో పండు పొరాలు ఉంటాయి, అక్కడనే ఉంటాయి కోతులు. కాకపోతే ఆ చెట్లనే మీరు నరికేస్తే కోతులే కాకుండా అన్ని జీవ జంతువులు మనకు ఇళ్ళ పరిసర ప్రాంతాలకు వచ్చి మనుషుల మీద ఎగబాకడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరో వార్త, లక్ష్మాపూర్ @392 అర్జీలు అని చెప్పేసి లక్ష్మాపూర్లో 392 అర్జీలు వచ్చాయంట. భూ సమస్యల తీవ్రత ఎలా ఉందో చెప్పడానికి లక్ష్మాపూర్ గ్రామమే ఉదాహరణ. ఏళ్ళగా వ్యవసాయం చేస్తున్న ప్రభుత్వ తీరు ఇబ్బందుల్లో పడుతున్నారు. ధరణితో ఎదురైన చిక్కుముళ్లను పరిష్కరించుకోవడానికి వందల దరఖాస్తులు చేసిన దిక్కుముక్కు లేకుండా పోయింది. భూభారతి చట్టంతో పరిష్కారం చూపుతామని రెవెన్యూ సదస్సులు అధికారులు నిర్వహిస్తున్నారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ గ్రామంలో రైతులు తమ సమస్యలపై 392 అర్జీలను ఇచ్చారు. ఈ గ్రామానికి నక్ష లేకపోవడంతో భూ సంబంధిత తగాదాలు పెరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఎక్కువగా పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. కొంతమంది తక్కువ భూమి రికార్డ్ అయ్యింది, పేర్లు తప్పుగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అంటే ఈ యొక్క లక్ష్మాపూరే కాకుండా గ్రామాల్లో చాలామందికి ఈ యొక్క భూ సమస్యలు చాలా మందికి తండాలు చాలామంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఖాళీ యొక్క లక్ష్మాపూర్లోనే 392 అర్జీలు వచ్చాయంటే అక్కడ వాళ్ళకున్న భూ సమస్య ఎంత ప్రాబ్లంగా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ద్వారా కొంతమంది లబ్ధి పొందారు, కొంతమంది చాలామంది అసంతృప్తి పొందారు. మరియు ఈ ప్రభుత్వం వచ్చి ఏమంటుందంటే మేము భూభారతి తెస్తున్నాం, అందులో మార్పులు చేర్పులు ఉంటాయి,
ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ సమస్యలు ప్రజావాణిలో మీరు వెళ్ళవించుకోండి, అక్కడ మీ సమస్యలు 100% తీరుతాయని చెప్పడంతో ఇక్కడ లక్షాపూర్ వాళ్ళు 392 అర్జీలు పెట్టడం మనం చూస్తున్నాం. మరియు ఈ భూ సమస్యలు ఎప్పుడు తీరుతాయి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరికి గుంట భూమిని కూడా లేకుండా, ఇప్పుడు మామూలుగా కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఎవరైతే లేనివారు ఉంటారో ఉన్నవానికే మొత్తం రాపించుకుంటే వానికే రాసేస్తున్నారు. డబ్బులు ఉంటేనే ఇక్కడ పని జరిగేటట్టు ఉందా? మళ్ళీ గత ప్రభుత్వంలో అలానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మరియు లంచాలకే మరుగుతున్నారా ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగం? అలా కాకుండా పోతుందా? లేకుంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది, ఒక లంచం తీసుకోకుండా ఈ యొక్క మా భూ సమస్యలు తీరిస్తే బాగుంటుంది అనే చందంగా ఎక్కడైతే భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ మొత్తం కరప్షన్ ఉందని చెప్పేసి చాలామంది ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. మరియు దీనికి చెక్కు పెట్టేది కనీసం ఈ ప్రభుత్వంలో అన్న చెక్కు పెడుతున్నారా మరియు లేదా అనే కోణంలో మనం కూడా వేచి చూడాలి. వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉందాం. ఇక్కడ డిఎంహెచ్ఓ ఏమంటుందంటే, ఇక్కడ ఉమా గారు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలట. వర్షాకాల వ్యాధులపై వైద్య యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఉమా గౌరి ఆదేశించారు. శుక్రవారం వాతావరణ శాఖ సూచనలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, కామెర్ల, టైఫాయిడ్, శ్వాస సంబంధిత వ్యాధులు పెరిగే వీలందని పేర్కొన్నారు. ప్రజల అవగాహన పెంచడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు అసలే వర్షాకాలం రాబోతుంది వచ్చేసింది కూడా. వచ్చిన తర్వాత వర్షాకాలంలో తగు సూచనలు ఏమేమి తీసుకోవాలో ఇక్కడ ఉమా గారు ఏమంటున్నారంటే, ఇక్కడ వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉందామని డిఎంహెచ్ఓ మేడం గారు ఏమంటున్నారంటే, వర్షాల్లో మొత్తం నీరు నిలవడంతో దోమలు, క్రిమికీటకాలు, ఇతర సంబంధించిన అవి వచ్చి మామూలుగా కరవడం వల్ల డెంగ్యూ, మలేరియా, మెదడువాపు ఇలాంటి రోగాలు కంపల్సరీ వస్తాయి. కలరా అలాంటి రాకుండా, ఇలాంటి రోగుల పడకుండా, ఆసుపత్రి పాలకు పడకుండా ముందస్తు జాగ్రత్తలు పడాలని చెప్పేసి మేడం గారు తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 6 అయితే డోర్లు మూసినా కూడా ఇళ్లలో ఎక్కడెక్కడో దాచుకున్న దోమలే కాకుండా ఇతర క్రిమికీటకాలు వచ్చి కరవడం మనం చూస్తున్నాం. దానివల్ల మెదడు వ్యాపులు చాలామందికి వస్తున్నాయి. మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ వ్యాధులు చాలా వస్తున్నాయి. అదేవిధంగా అలా రాకుండా ప్రత్యేకంగా ఇక్కడ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ వాళ్ళు తెలిపారు. చెర్రపల్లిని అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే ఎవరంటే పనులను పరిశీలిస్తున్న లక్ష్మారెడ్డి గారు ఏమంటున్నారంటే, చెర్రపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం చెర్రపల్లి కాప్రా డివిజన్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. విఎన్ రెడ్డి నగర్, శివసాయి నగర్, ఇక్కడ న్యూ వాసవి శివనగర్, వైష్ణవి ఎన్క్లేవ్ మరియు సోనియా గాంధీ నగర్, డీసీ కాలనీ, చెర్లపల్లి గ్రామం, బిఎన్ రెడ్డి నగర్లో పర్యటించిన స్థానికులు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువ ఉండడంతో అని తెలుసుకొని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ చెర్లపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వేచి చూద్దాం. నేడు జాతీయ లోక్ అదాలత్ అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. ఇక్కడ ఏంటంటే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి, కార్యదర్శి డి కిరణ్ కుమార్ తెలిపారు. పరస్పర రాజీ పడదగిన క్రిమినల్, వాహన ప్రమాద, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాల తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని ప్రకటనతో సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మహిళల ఇంకోటి, క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక అని పోటీలు 17న అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. షామీర్పేట వార్త. హక్కుల పరిరక్షణకు వృద్ధులు నిరసన అంట. మరి ఈ వృద్ధుల గురించి ఏం హక్కులో అది ఏందో చూద్దాం. గట్కేసర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
వయోవృద్ధులకు హక్కులు పరిరక్షణ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు హక్కుల గురించి మేము పోరాడుతున్నామని చెప్పేసి ఇక్కడ నిరసన చేపట్టారు. అదేందో చూద్దాం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంతో వయోవృద్ధులకు హక్కులు చట్టం రూపొందించారని, ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. వృద్ధులకు ఆర్టీసీ బస్సులో 50% రాయితీ కల్పించనున్నారు. కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైల్వే ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలని, బ్యాంకులు పోస్ట్ ఆఫీసులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే మనం బ్యాంకులలో చూస్తున్నాం క్యూ కట్టాలి, అందరూ క్యూ లైన్లో ఉండాలి. వృద్ధులు మహిళలు మరియు ఇక్కడ యువనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైన్లలో ఉండి మీరు క్యూ కట్టి మీరు క్యూ పద్ధతిలో తీసుకోవాలంటున్నారు కదా. అలాంటి వాళ్ళకు వృద్ధులకు కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు నొప్పిలేస్తుంటుంటాయి, వాళ్ళకి ప్రాబ్లంలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా లైన్ నిలవాలంటే చాలా కష్టం. కాబట్టి మాకు సపరేట్గా ఒక లైన్ అనేది ఉండాలి, సపరేట్ కోటా ఉండాలి అని వీళ్ళు కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైల్వే ప్రయాణికుల రాయితీ పునరుద్ధరించాలని చెప్తున్నారు. మరియు బ్యాంక్ పోస్టు ఆఫీసులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. మరి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకానొకప్పుడు మనం కూడా ఒక ఏజ్ రాగానే మనం కూడా ఒక వయోవృద్ధులము అవుతాం. కొంతమంది పట్టించుకున్న వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులను, కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కనీసం పింఛన్ తీసుకుందామన్నా కూడా గంటల తరబడి వాళ్ళు నిలబడడం మనం గమనిస్తున్నాం. అలా నిలబడకుండా వాళ్ళకు ప్రత్యేక లైన్లు ఉండాలి. మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. అంబేద్కర్ ఇచ్చిన ఒక రాజ్యాంగం ప్రకారం మాకు హక్కుల ప్రకారంగా మేము ఉండాలి. మాకు ఏదైతే రద్దు చేసిరో అది మాకు పునరుద్ధరణ చేయాలని వీళ్ళు కోరుతున్నారు. మహిళల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం చేశారు. మరియు ఇక్కడ ఆపరేషన్ కాగర్ నిలిపి శాంతి చర్చలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ జోర్నర్లో వార్త చూస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్ కాగర్ వెంటనే ఆపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల డిమాండ్ చేశారు. గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల డిమాండ్ చేశారట. శుక్రవారం జోహర్నగర్లో క్రాంతి కళా బృందం ఆధ్వర్యంలో ఆదివాసుల హక్కుల పరిరక్షణ ఆపరేషన్ కాగర్ మావోయిస్టులతో శాంతి చర్చలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ మన సెంట్రల్లో ఆపరేషన్ కాగర్ అని చెప్పేసి ఈ యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మొత్తం కాల్చి చంపేయడం మనం చూస్తున్నాం. అలా కాకుండా ఈ ఆపరేషన్ కాగర్ను ఆపేయండి, ఏదైనా శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి ఇక్కడ క్రాంతి కళా బృందం వెంకటాచారి గారు పెట్టిన ఈ యొక్క సభలో మన గదరన్న కూతురు మాట్లాడడం మనం చూస్తున్నాం. వెన్నెల మేడం గారు ఏమంటున్నారంటే ఆపరేషన్ కాగర్ వెంటనే ఆపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని తెలంగాణ సాంస్కృతిక సారథ చైర్పర్సన్ వెన్నెల గారు డిమాండ్ చేశారు. మరి ఇది అక్కడ దాకా చేరుకునేలా మనం అందరం పోరాటం చేయాలి. ఇక్కడే కాకుండా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి. ఎవరైతే మానవత్వం కోసం ఆలోచిస్తారో అలాంటి ఆపరేషన్ కాగర్ను ఆపేసి శాంతి చర్చలకు పిలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎందుకు భయపడతారు? మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఏం చెయ్యరు కదా. మీరు కరెక్ట్ పనులు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఏం అనరు కదా అనే విధంగా ఇక్కడ ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. హోటల్ వ్యర్థాలు దుర్వాసనతో తిప్పలు అనే ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తలు ఏంటంటే ఉప్పల్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో దుర్గంధం నెలకొంది. సంతోష్ ఎలక్ట్రానిక్స్ వెనుక డ్రైనేజీ వ్యర్థాలు కుప్పగా చేరాయి. పరిసర ప్రాంతాల్లోని హోటల్ నుంచి వచ్చే వ్యర్థాలు అక్కడే నిలిచాయి. దుర్వాసనలో భరించలేని పరిస్థితి కాలనీ వాసులకు ఏర్పడింది. హోటల్ ఉంటే అక్కడ పరిశుభ్రత ఉండాలి. పరిశుభ్రతతో చూసి కొంతమంది తింటారు, కానీ కొంతమంది అయితే పరిశుభ్రత లేకున్నా కూడా ఆకలి అవుతుంది కదా, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని వెంటనే వెళ్ళి తినడం మనం చూస్తున్నాం. కానీ పరిశుభ్రంగా ఉంటేనే బయట పరిశుభ్రంగా ఉన్నా కూడా లోపల పరిశుభ్రంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు కొన్ని హోటళ్ళు కూడా సీజ్ చేయడం మనం గమనించాం. కానీ అలా కాకుండా ఇక్కడ అపరిశుభ్రత ఉండడంతో చాలా హోటళ్లలో నిఘా పెట్టి వాళ్ళని సీజ్ చేస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ఇంకోసారి అలా చేయొద్దని నీట్నెస్ అనేది
ఒక మనిషిని పెట్టుకొని నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇలానే ఎవరైతే హోటల్లో వ్యర్థాలతో తిప్పలు పడుతున్నారో వాళ్ళకి హోటల్ సీజ్ చేసే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. అదేవిధంగా మనం ఇంకో వార్త చూస్తున్నాం, నీరు నిలిచి ఇబ్బందులు పెంచి అని చెప్పేసి వార్త. ఈ వార్త వచ్చేసి కాప్రాలోని వార్త ఏంటంటే అశోక్ కాలనీ, ఆదర్శ్ నగర్, వాసవి శివానగర్ ప్రాంతాల్లోని ఖాళీ జాగాలో వర్షపు నీరు నిలిచింది. దానితో పాటు మురుగు చేరింది. దోమలు పెరిగి ఇబ్బంది పడుతున్నాయి. నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే ఖాళీ స్థలాలు ఇప్పుడు వెంచర్ చేసి ఖాళీ స్థలాలు కొన్ని ఉంటాయి. కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటారు, కొంతమంది లోన్ వచ్చినప్పుడు కట్టుకుంటారు. అలాంటి స్థలంలో నీరు వచ్చి నిలవడంతో అక్కడ నీళ్లు పోని డ్రైనేజ్ లేకపోవడంతో అక్కడ వాటర్ పోకుండా అక్కడే నిలిచిపోతుంది. అలా నిలిచిపోవడంతో ఇక్కడ కాలనీలో తీవ్ర ఇబ్బందిగా మారిపోతుంది. కనీసం వాహనదారులకు బాధాచారులకు వెళ్ళడానికి ప్రవేశం లేకుండా మొత్తం నీరు నిలిచిపోవడంతో చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలనిగా వీరు కాలనీవాసులు కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య, ఇదొక వార్త. ప్రభుత్వ పాఠశాలలో చోరీ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరో వార్త. గ్రంథాలయ నిర్మాణ పనులు పరిశీలన, పెండింగ్ పనులు పూర్తి చేయండి, రోడ్డు ఆక్రమించి నిర్మాణం పోచారంలో. మరియు ఇంకో వార్త, గంజాయి విక్రయిస్తున్న 5 అరెస్ట్ అట. మరియు గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులు అరెస్టు అయిపోయారు. మరి ఏందో చూద్దాం. గంజాయి విక్రయిస్తున్న 5 యువకులను అరెస్టు చేశామని గట్కేసర్ ఎక్సైజ్ సిఐ జూపల్లి రవి తెలిపారు. సఫిల్గూడ కాప్రా కాంప్లెక్స్కు చెందిన వేముల జాన్ అలియాస్ జాన్ 29 సంవత్సరాలు, కాపాకు చెందిన మోహన్ వెంకట్ 29 సంవత్సరాలు, చెంగిచెర్ల చెందిన మనీష్ ఉపాధ్యాయ్ 26 సంవత్సరాలు, చెంగిచెర్ల దుర్గానగర్లోకు చెందిన దాసరి విశాల్ 21 సంవత్సరాలు, రాంపల్లికి చెందిన రవితేజలను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి రైళ్లలో సఫిల్గూడకు తీసుకొచ్చి విక్రయిస్తుండగా పట్టుకున్నట్టు సిఐ చెప్పారు. వీరి నుంచి 11 కిలోల గంజాయిలు, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 5 చరవాణులను స్వాధీనం చేసుకొని శుక్రవారం రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. ఇక్కడ సిఐ జూపల్లి గారు ఎక్సైజ్ సిఐ జూపల్లి గారు తెలిపిన వివరాల ప్రకారం వీళ్ళను ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు పట్టుమని 30 సంవత్సరాలు కూడా నిండలేదు. యువనస్తులు కరెక్ట్ టైంకి ఎవరైతే టర్నింగ్ పాయింట్ ఎదగాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఈజీ మనీకి వాళ్ళు చాలామంది పడ్డారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు గంజాయికి అలవాటు పడి వీళ్ళు ఈజీ మనీకి పాల్పడుతున్నారు. ఈ ఈజీ మనీ అనేది చాలా అలవాటైపోయింది వీళ్ళకి. ఏంటంటే ఈ గంజాయి అనేది అమ్మితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, మంచిగా మత్తులో తాగి ఊగొచ్చు అనే చందంగా వీళ్ళు మారిపోయారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరి నుంచి 11 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 5 చరవాణులు అంటే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని శుక్రవారం వాళ్ళు ఎస్ఐ ఇక్కడ రిమాండ్కు తరలించారు వారిని. అయితే ఈ గంజాయి మత్తులో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి రైళ్లలో సఫిల్గూడకు సఫిల్గూడకు తీసుకొచ్చి అక్కడ సరఫరా చేస్తుండగా ఉటాన వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఒడిశాలో చాలామంది గంజాయికి అక్కడి నుంచే మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం మనం గమనిస్తున్నాం. చాలామంది ఈ యొక్క గంజాయికి అలవాటు పడి చాలామంది ఎవరైతే గంజాయి కొనాలనుకున్నా కూడా ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా అది. అయితే మనము చూస్తున్నాం ఇక్కడ జవహర్ నగర్లో కూడా చాలామంది గంజాయి రాయలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు చాలామంది ఎస్ఐటీలు ఎన్నోసార్లు చెక్కు పెట్టినా కూడా వాళ్ళకి చర్యలు తీసుకున్న వాళ్ళని రిమాండ్కి పంపించినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు పందిని తీసుకొని సింహాసనం తీసుకొస్తే మళ్ళీ తీసుకొచ్చి మురికి గుండెలో ఎలా ఉంటుందో అలానే చూస్తున్నాం. అయితే
వీళ్ళు చాలామంది గంజాయి మత్తులో పడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. గంజాయి తీసుకోపోతే వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళకి పేలో జొర్రెలో తేలు వారినట్టు ఉంటుంది. ఇలాంటి గంజాయి రాయలు వాళ్ళు చాలామంది ఎంత బిల్డింగ్ మీకెంచన్నా దుంకి వాళ్ళు పరిగెత్తే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గంజాయి తీసుకున్నప్పుడు అలాంటి నొప్పులు దుంకినా కూడా దెబ్బలు తాకినా కూడా ఏం కాదు వాళ్ళకి. తర్వాత ఎప్పుడైతే గంజాయి దిగుతుంటారో మళ్ళీ గంజాయి రీఫిల్ చేసుకుంటుంటారు. చాలామంది ఇలాంటి వాళ్ళు గంజాయిని ఒక ఆన్లైన్ సిస్టంలో కూడా పెట్టి అమ్మడం మనం గమనిస్తున్నాం. అలాంటి గంజాయిరాలు వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు. చాలామంది యవ్వనస్తులే ఉన్నారు. ఇలాంటి యవ్వనస్తులకు చెక్కు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు సరిగా క్రమశిక్షణగా పెంచకపోతే వాళ్ళు ఇలానే గంజాయి తాగి వాళ్ళు ముందుకు వెళ్ళి చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం మనం గమనిస్తున్నాం. ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఒడిషా, బీహార్, జార్ఖండ్ మరియు రాజస్థాన్ అలాంటి ప్రాంతాల నుంచి అక్కడ నుంచి ట్రైన్లలో తరలించి ఇక్కడ వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళు ఇక్కడ సరఫరా చేయడం చూస్తున్నాం. కాకపోతే పోలీసు వాళ్ళు నిఘా పెట్టి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఇలాంటి గంజాయిలు అనేది సరఫరా కాకుండా చూస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారట. మరియు చూద్దాం మరియు పోలీసు వారు ఇది ఎంతవరకు చెక్ పెడతారో మనం చూద్దాం. మినీ ట్రక్ ఢీ ఒక్క వ్యక్తి మృతి అంట. మినీ ట్రక్ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణం ఉమానగర్కు చెందిన ఉచిత రామ్ కిషోర్ 29 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి కంపెనీకి వెళ్తుండగా కిష్టాపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన మినీ ట్రక్ డ్రైవర్ అతివేగం ఢీ కొట్టడంతో రామ్ కిషోర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు. ట్రక్ డ్రైవర్ బాలరాజుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చోరీ అంట. ఈ ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఎందుకు జరుగుతుంది అని మేము కూడా కొన్ని పరిశీలించడంతో ఇక్కడ మన బాలాజీనగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడు అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. మన దగ్గర ఒక అనాథ పిల్లలు ఉన్నారు. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. అయితే ఇప్పుడు ఇంకో అతను కూడా వచ్చాడు. అతను కూడా మేము మొన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అక్కడ అతన్ని చేర్పిద్దామని వెళ్ళగా ఆ టీచర్ ఏమంటుందంటే స్కూలు స్టార్ట్ కాకముందుకు మేము తాళాలు వేస్తాం కదా, ఆ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న కొన్ని సామాగ్రిలు ఎత్తుకుపోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మందుబాబులు మందు తాగడం, గోడల మీద ఎక్కి మందు తాగడం మేము చూసాం. మొత్తం బీర్ బాటిళ్ళు, బీర్ సీసాలు, అంతేకాకుండా మరి ఘోరంగా ఇక్కడ ఒక అసాంఘిక కార్యాచరణలు చేయడం మనం గమనిస్తున్నాం. తాళాలు ఇరుగొట్టి మరీ కూడా మొత్తం స్కూళ్ళలోకి వెళ్ళి మొత్తం అన్నీ దోచుకొని వెళ్ళడం మేము చూసామని చెప్పేసి మొన్న అక్కడ ఉన్న కరస్పాండెంట్ ఒక మేడం హెచ్ఎం అందరూ వాపోయారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మెట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు. పాఠశాలలో కంప్యూటర్ గదిలోని 6 CPUలు, ఒక ప్రింటర్ మరియు కనిపించకపోవడంతో హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలలకు ఏమో సీసీ కెమెరాలు ఉంటాయి. వాళ్ళు 365 రోజులు అక్కడ ఎవరైనా ఒకరు వాచ్మెన్ లాగా ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనము గాలికి వదిలేసినట్టు ఒక 2 నెలలు వదిలేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో అక్కడ ఖాళీ పిట్టగోడలు ఉండి మధ్యలో స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ గోడకి బండ్లు పెట్టి బండ్ల మీదకి ఎక్కి దొంగతనం చేయడం చాలా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు మరియు దొంగతనం చేశారట. కంప్యూటర్లు మరియు 6 CPUలు మరియు ఒక ప్రింటర్ కనిపించకపోవడంతో హెచ్ఎం గారు పోలీసులకు ఫిర్యాదు చేశారట. మరియు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అంతే. మొత్తం ఎలా ఉంటుందంటే ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఉండి చుట్టుముట్టు గోడలు ఎలా ఉంటాయో గోడలు దుంకడానికి వీలుగా ఉంటుందో అలా ఉన్నప్పుడు దానికి ప్రతి ఒక్క పాఠశాలకు వాచ్మెన్ పెడితే కూడా బాగుండేది. కానీ ఆ 2 సంవత్సరాలే
ఇప్పుడు రెండు రెండు నెలల ఒక వాచ్మ్యాన్ 2 నెలల్లో పెడితే అయిపోతుంది కదా. వాచ్మ్యాన్ ఉంటే ఏదైనా సమాచారం ఇస్తాడు, డైల్ 100 కొడతాడు, పోలీసులు అవుటావుట్న వస్తారు, దొంగలు పడ్డప్పుడు వాళ్ళని పట్టుకొని పోతారు. కాకపోతే వీళ్ళు ఇంతవరకు ఆచూకీ తెలియకపోవడంతో కంప్యూటర్ సిస్టము, CPU మరియు ప్రింటర్ ఇవన్నీ ఎత్తుకువెళ్ళడం దొంగలు మనం గమనిస్తున్నాం. అలా కాకుండా దీన్ని కూడా ఒక వాచ్మ్యాన్ పెడితే ప్రభుత్వ పాఠశాలకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అది కూడా మేము అక్కడ పాఠశాలకు వెళ్తే వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళు పోలీసుల వారికి ఫిర్యాదు చేశారో లేదో తెలియదు. మేము మళ్ళీ ఇంకో వాయిస్ తీసుకుంటున్నాం, అది రేపో ఎల్లుండో ఒక స్టోరీగా మేము క్రియేట్ చేద్దామని కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం మరో వార్త చూస్తున్నాం. పేరంటం పేదలది, దందా నాయకులది అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. కొంతమంది వ్యక్తుల చేతుల్లో సామాజిక భవనాలు అని. అయితే ఇదేంటంటే ఏదైనా ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు చేయాలనంటే భారీ వ్యయం తప్పదు. పేద మధ్యతరగతి మరి కష్టం బస్తీలు ఖాళీలో ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హాలను GHMC నిర్మించింది. వీటిలో కొంతమంది దళారులు పాగా వేశారు. చూసారా, కొంతమంది దళారులు పాగా వేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరంటం పెద్దలది, ఇక్కడ అన్న చందంగా దందా నాయకులది. నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఫంక్షన్ హాల్స్ అవి వీళ్ళు ప్రభుత్వకు సంబంధించినవి ఉంటాయి కదా, వాళ్ళకు ₹1 రాకుండా వీళ్ళే వాడుకోవడమే కాకుండా ఇతర వాళ్ళకు కిరాయిలు ఇచ్చి డబ్బులు తీసుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నిర్వహణ పేరుతో తీసుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. రామంతపూర్లో 13, హంసగూడలో 14 సామాజిక భవనాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెత్తనం చేస్తున్నారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అని అంటారు కదా. ప్రభుత్వం సంబంధించిన ఇలాంటి కమిటీ హాలను వాళ్ళు ఇతరులకు వినియోగించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా పేరుకే GHMC రామంతపూర్ హంసగూడ డివిజన్ల పరిధిలోని ఫంక్షన్ హాలు శుభకార్యాల సమావేశాల ఉపయోగరకంగా ఉంటున్నా వీటి నిర్వహణ GHMC అధికారుల చేతుల్లో లేదు. కొందరు చోట నాయకులు వాటిని నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కమ్యూనిటీ హాల్లో శుభకార్యం చేయాలంటే కనీసం 5,000 కాలేజ్ సంఘాలకు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి రసీదు ఉండదు, లెక్కలు అసలే ఉండవు. కరెంటు నల్ల బిల్లును GHMC చెల్లిస్తుంది. అయితే కాలనీలో ఏదైనా ఫంక్షన్స్ జరగాలన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా మధ్యతరగతి వాళ్ళు మరి గరీబోలు ఇలాంటి వాళ్ళకు ఈ ఫంక్షన్ హాలు చాలామందికి ఆసరా అవుతాయి కదా. అలాంటి వేరే దగ్గర డబ్బులు 5,000 రూపాయలు తీసుకొని సంఘాలు చెల్లాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి రసీదు ఉండదు, లెక్కలు అసలే ఉండవట. దీనికి కరెంటు బిల్లు మాత్రము మరి నల్ల బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ GHMC చెల్లిస్తుందట. మరియు ఎవరైతే వినియోగించుకుంటున్నారో కనీసం వాళ్ళు కట్టాలి కదా. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇవన్నీ సరఫరా అవుతున్నా ఇవన్నీ వీళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క నాయకులు అధికారులు కొంతమంది 5 నుంచి 10,000 10 నుంచి 20,000 అలా ఫంక్షన్ హాల్స్కి వాళ్ళు ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా తీసుకోవడం చూస్తున్నాం. ఇక్కడ పోటీ అధికం. కమ్యూనిటీ హాలు ఉన్న కాలనీలో అధ్యక్ష పదవికి భారీగా పోటీ ఉంటుంది. సామాజిక భవనాలు ఉండడంతో వచ్చే డబ్బు హోదా కలిసి వస్తుందనే భావన ఉంది. అంటే సామాజిక భవనం అనేది ఫ్రీగానే వస్తుంది కాబట్టి ఇలా ఎవరైతే అక్కడ మేము డబ్బులు ఇచ్చి మేము ఫంక్షన్ చేసుకుంటాం, పెద్ద ఫంక్షన్ హాల్లో పోవాలంటే 50 నుంచి ₹1,00,000 అడుగుతున్నారు. ఇలా అయితే 5 నుంచి 10,000 ఉంటుంది. చిన్న మొత్తంలో ఫంక్షన్ చేసుకునే ఆలోచన పేద మరియు బడుగు బలహీన వర్గాలు మరియు ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉంటారో వాళ్ళు చిన్న ఫంక్షన్ హాల్లో చేసుకుందామనే ఆలోచనలు చాలామంది ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఉన్న కాలనీలో అధ్యక్ష పదవికి భారీగా పోటీలు ఉంటున్నాయట. ఒక అధ్యక్ష పదవి వేయాలంటే దానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ తీసుకొని దాని తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా సామాజిక భవనాలు ఉండడంతో వచ్చే డబ్బులు హోదా కలిసి వస్తుందనే భావన చాలా ఉందట. ఇలా చేస్తే పేదలకు మేలు. కమ్యూనిటీ హాలకు కనీస ధరను నిర్ణయించాలి. అద్దెలను ఆన్లైన్లో చెల్లించాలి. సామాజిక భవనాలు పర్యవేక్షణ GHMC పరిధిలో ఉండాలి. కమ్యూనిటీ హాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలి. అంటే
ఈ యొక్క నాయకులు అధికారులు ఎవరైతే నాయకులు ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ చేతిలో ఉండకుండా ఇది మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే చాలా బాగుంటుందని ఇక్కడ క్లియర్ స్పష్టం చేశారు. అదేవిధంగా అదే డబ్బులు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళే తీసుకోవాలి, గవర్నమెంట్కే తీసుకోవాలి. దీనికి చుట్టుముట్టు సీసీ కెమెరాలు కూడా పెడితే చాలా బాగుంటుందని ఇక్కడ వీళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కామాక్షిపురంలో సామాజిక భవనం చూడండి అలా ఉంది. ఇక్కడ ఫిర్యాదులను పరిశీలిస్తున్న ఆంజనేయులు ఏమంటున్నాడంటే, డీసీ ఆంజనేయులు ఏమంటున్నాడంటే, మేము ఫిర్యాదులు పరిశీలిస్తున్నాం, కమ్యూనిటీ హాల్లో నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి, వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని తెలిసింది. వీటి తాళాలను గతంలో ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చాం, పూర్తి నివేదికను ఉన్నతాధికారులు పంపించా వారి నుంచి వచ్చే ఆదేశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ డీసీ ఆంజనేయులు తెలుపుతున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూస్తున్నాం. సత్కరించి వీడ్కోలు పలికి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన సింగరేణి కలారిస్ డైరెక్టర్ పాగా బదిలీపై వెళ్తున్న గౌతమ్ పుట్రు శుక్రవారం జిల్లా అధికారులు శాలువతో సన్మానించి జ్ఞానపీకలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, విజేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, కలెక్టరేట్ ఏఓ రామ్మోహన్, ఇతర జిల్లా డివిజన్ అధికారులు పాల్గొన్నారు. అంటే జిల్లా కలెక్టర్ గారు బాధ్యతలు నిర్వహించి సింగరేణి కాలరేసిస్ డైరెక్టర్ బాగా బదిలీపై వెళ్తున్న గౌతమ్ పుట్రు, అంటే గౌతమ్ పుట్రు గారు ఇక్కడ మన మేడ్చల్ జిల్లాను వదిలేసి అక్కడ వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. కానీ అతను చేసిన సేవలు ఎనలేని సేవలు, చాలా బాగా చేశాడు. అతను చాలా ఇక్కడ చిన్న ఏది ఎక్కడ ఏం కేటాయించాలి కలెక్టరేట్ అనేది బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ప్రజావాణిలో కంపల్సరీ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి అతను చాలా మంచిగా పని చేయడం మనం చూసాం. అదేవిధంగా సార్ వారు వెళ్తున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ సన్మానం కూడా చేస్తున్నారు, అతనికి బహుమతి ఇచ్చి సన్మానం చేస్తున్నారు. కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించి సింగరేణి కాలరిసిస్ డైరెక్ట్ కోర్టు పాగా బదిలీపై వెళ్తున్న గౌతమ్ పుట్రోను చాలామంది అభినందించి గిఫ్ట్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. పార్కు గేట్లు ఏర్పాటు. రామంతపూర్లోని టీవీ కాలనీలో ఉద్యానాన్ని 9 లక్షలతో అభివృద్ధి చేశారు. అన్ని పనులు అయినా పార్కులోకి వెళ్లకుండా చెక్కలు అడ్డు పెట్టారు. ఈనాడులో ఈ నెల 12న పనులు పూర్తి పార్కుకు వెళ్లేందుకు అడ్డంకి శీర్షికతో ప్రస్తుతమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం గేటు ఏర్పాటు చేశారు. తొందరలోనే ఉద్యానానికి ప్రారంభించేమని ఉద్యాన అధికారులు శ్రీనివాస్ తెలిపారు. పార్క్ లో వెళ్ళడానికి గేటు అంతా తయారైపోయింది. ఈ నెల 12 తారీఖు రోజున అందులో వెళ్ళడానికి అవకాశం ఉంది. మన ఈనాడు శీర్షికతో వాళ్ళు స్పందించారు. అవన్నీ తొలగించి వెళ్ళడానికి అవకాశం ఉంది, చాలా మంది వెళ్ళొచ్చు. అదేవిధంగా మనం లోకల్ వార్తలకు వెళ్దాం. అయితే మనం లోకల్ వార్తల్లో చూస్తున్నాం. ఇక్కడ లోకల్ వార్త చూసినట్లయితే నినాదం పేపర్లో కాగర్ పేరుతో కాల్చివేతలు చేయడం చట్ట విరుద్ధం కదా. జవహర్ నగర్ కార్పొరేషన్ లో క్రాంతి కళా బృందం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల. ఇక్కడ గద్దర్ వెన్నెల గారు ఏమంటున్నారంటే ఆపరేషన్ కాగర్ చాలా తప్పు, అది ఆపేయండి. ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ కాగర్ చేస్తున్నారో చాలా మంది నక్సలైట్లను వాళ్ళని చంపడం చాలా తప్పు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అదేందో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే మనుషులు ఉన్నంత వరకు మావోయిజాన్ని ఎవరు చంపలేరని కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతో తేదీలను ప్రకటించి మావోయిస్టులపై మరణ హేరిమం సృష్టించడం దుర్మార్గమైనని మావోయిస్టులు భారత పౌరుల కారా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. అంటే మనుషులు ఉన్నంత వరకు ఆపరేషన్ కాగర్ అది కొనసాగితే చాలా ప్రాబ్లం. అది మనుషులు ఉన్నంత వరకు ఈ కంపల్సరీ ఈ నక్సలిజం అనేది ఉంటుంది అని ఇక్కడ గద్దర్ వెన్నెల గారు ఇక్కడ తెలియపరిచారు. అదేవిధంగా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల నిలదీశారు. జవహర్ నగర్ కార్పొరేషన్ క్రాంతి కళా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఆదివాసుల హననం ఆపండి, శాంతి చర్చలు జరపండి అంటూ అఖిలపక్ష నాయకులు సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల హాజరై మాట్లాడుతూ సమాజంలో కన్నీళ్లను, కష్టాలను, అసమానతలను, మతాల మధ్య వైరుధ్యాలను బీజేపీ ప్రభుత్వం తొలగించేది పోయి మావోయిస్టులను చంపుతామంటూ ప్రకటనలో చూస్తూ చంపడం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. నక్సలైట్లు దళితులు, దొంగలు, రేపిస్టులు కాదని సామాన్యుల పౌరులని వారిపై నరేంద్ర మోడీ, అమిత్ షాలు పారామిలిటరీ బలగాలను మోపుతూ చంపుతుండడంతో సరికాదని ఆపరేషన్ కాగర్ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టులో సుమోటోగా కేసు నమోదు చేయాలని, 1,00,000 వినతి పత్రాలు రాయాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంపదను కొల్లుగొట్టి కార్పొరేట్ సంస్థలను అప్పగించేందుకే మావోయిస్టులపై హత్యాకాండాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాకపోతే చక్కగా రాశారు. అది రాయడం కాదు, వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే వీళ్ళు రాయడం జరిగింది. వాళ్ళు చెప్పింది వాస్తవమే. ఆపరేషన్ కాగర్ ఆపకపోతే వీళ్ళు చేసే ప్రయత్నం ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయడం, భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, ఆపరేషన్ కాగర్ ఆపేయండి అని చెప్పేసి గద్దర్ వెన్నెల గారు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అటవీ శాఖలో సంబంధించిన వనరులను దోచుకోవాలనే ప్రయత్నం బాగా చేస్తుంది. అందు నిమిత్తమే వీళ్ళు ఆపరేషన్ కాగర్ అని నక్సలైట్లను చంపేస్తున్నారు. అలా చంపకుండా వాళ్ళని కాపాడుకుందాం అని చెప్పేసి ఆపరేషన్ కాగర్ అని చెప్పేసి ఇక్కడ మన క్రాంతి కళా బృందం వాళ్ళు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అందులో గద్దర్ వెన్నెలను ఇక్కడ ఇన్వైట్ చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మరో వార్తకి వెళ్దాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కలిసిన జవహర్ నగర్ నేతలు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాశిరెడ్డి ఉపేందర్ రెడ్డిని జవహర్ నగర్ నాయకులు కలిశారు. ఈ మేరకు శుక్రవారం జవహర్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిట్కారి రమేష్ ఆధ్వర్యంలో కాశిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టయ్య, నాయకులు ప్రదీప్ తుపాకుల యాదగిరి పాల్గొన్నారు. బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ జ్ఞాన విజ్ఞాన వేదిక CRY సంయుక్త కమిటీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే ప్రపంచ బాలల కార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక సమత హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కమిటీ CRY సంయుక్తగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SSCPCR సభ్యురాలు గోగోలు సరిత మాట్లాడుతూ పిల్లలను పనిలో పెట్టడం వారు హక్కుల హరణ అని, చదువు, ఆట, ఆరోగ్యమే బాల్యానికి అవసరమన్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ SHO సైదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నేరమని, బాల కార్మికుల పనులోకి తీసుకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమత ఉప కన్వీనర్ డాక్టర్ రజని బాల్యాన్ని ఎవరో హరించకుండా కూడదని సూచించారు. అంటే ఈ యొక్క బాల కార్మికులు ఎవరైతే 20 సంవత్సరాలు నిండకుండా ఎవరైతే 16-17 సంవత్సరాలు కూడా చాలామంది వీళ్ళు పనులలో పెట్టించి వాళ్ళకి ఇప్పుడున్న చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళని పని చేపిస్తుంటారు. అదేవిధంగా అలాంటి వాళ్ళకు నేరము, అలాంటి వారికి విరుద్ధము వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలనిగా ఎవరైతే బాలలను తీసుకువెళ్ళి పనులు పెట్టుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఈ కటకట పాలు వేయాలని చెప్పేసి ఇక్కడ సందా మేడం గారు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇలాంటి వారికి చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది ఉన్నారు, ఇళ్లలో బంధించి కూడా చాలామంది పనులు చేయించుకునే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. నేటి బారులే రేపటి పౌరులు అనే విధంగా ఉండాలే. కానీ ఇలాంటి బాల కార్మికులను పనులు చేయించుకొని వాళ్ళతోటి ఉడిగం చేయించుకొని వాళ్ళను ఇష్టానుసారంగా కొంత తల్లిదండ్రులు కొంత డబ్బు ఇచ్చి అది వాళ్ళ శ్రమను చదువుకోకుండా వాళ్ళని దోపిడీ చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా రజని బాల్యాన్ని ఎవరు హరించడొద్దని సూచించారు. CRY ప్రతినిధి హీమా బిందు మాట్లాడుతూ తమ అధ్యయనంలో తెలంగాణలో 66 మంది చిన్నారులు ఇంకా పనిలో ఉన్నట్టు గుర్తించనున్నారు.
జన విజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ చట్టాల అమల్లో లోపం, పేదరిక అవగాహన లేకపోవడమే బాల కార్మికుల ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, చిన్నారుల ప్రదర్శనలు, తల్లిదండ్రులకు అవగాహన సమావేశం, ప్రజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ, రాష్ట్ర నాయకులు రాజా, ఆనంద్ కుమార్, ఎం శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బాల కార్మికుల చట్టం అనేది ఉంది. ఇది ఉన్నంత వరకు ఈ యొక్క బాలులు, నిరుపేదల వారు వాళ్ళ పిల్లలను కూడా స్కూలుకు పంపించకుండా వాళ్ళను ఇంటికాడ ఉండి మరియు చిన్న చిన్న కిరాణా కొట్లు కానీ అక్కడక్కడ పనులు కూడా చేపించడం మనం గమనిస్తున్నాం. అలా చేపించకుండా వాళ్ళు అలా చేపిస్తే వాళ్ళకు కఠిన చర్యలే, వాళ్ళని కటకడల పాలవుతారు. అలాంటి వాళ్ళను గుర్తించి ఎవరికి ఎక్కడున్నా గుర్తించి మరి జరపైలం ఛానల్ కూడా తీసుకొస్తే మేము వాళ్ళని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తాము. మేము మా దగ్గర ఇప్పటికీ 4 ఉన్నారు. 4లో 3 హాస్టల్కి పంపించాము. ఇప్పుడు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. అతను కూడా స్కూల్లోకి పంపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఆధార్ కార్డు లేక వాళ్ళు తీసుకోవట్లేదు. ఆయనను కూడా మేము హెచ్ఎంతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి అతన్ని అక్కడ పంపించాలనే అవకాశం చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రేపు ఆ బాబు సాయి అతని పేరు, అతను కూడా మేము స్కూల్లో వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. స్కూల్లో తీసుకోకపోతే గవర్నమెంట్కి అప్పచెప్పేసి అతన్ని హాస్టల్ వేసేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు.